గోదావరి ఒడ్డున ఉన్న ఒక పల్లెటూరి చివరిలో ఎప్పుడూ ఎవ్వరూ వెళ్ళని ఒక పాత బంగ్లా ఉండేది. రాత్రి పడ్డాక ఆ ఇంటి కిటికీల్లో నుండి రక్తం చిందుతున్నట్టు కాంతులు మెరవటం, చిన్నపిల్లల ఏడుస్తున్న శబ్దం వినిపించటం గ్రామస్తులకు భయంకరంగా అనిపించేది. పగలు కూడా ఆ ఇల్లు దగ్గరగా వెళ్తే చల్లని గాలి తాకి వెన్నులో వణుకు పుట్టేది. పెద్దలు చెప్పేవారు అది ఒకప్పుడు శ్మశానంపై కట్టిన ఇల్లు అని. అక్కడ పాత తాంత్రికులు రక్తయజ్ఞం చేసేవారని, ఎవరు ఆ ఇంట్లో అడుగు పెట్టినా తిరిగి బతికి వచ్చిన వారు లేరు అని చెప్పేవారు. ఒక రాత్రి కొందరు జర్నలిస్టులు ఆ ఇంటి లోపల ఏముందో తెలుసుకోవడానికి కెమెరాలు పట్టుకుని వెళ్ళారు. కానీ వాళ్ళలో ఒక్కరు కూడా తిరిగి బయటికి రాలేదు. మరుసటి రోజు ఉదయం వారి కెమెరాలు మాత్రమే బయట దొరికాయి. వాటిలో రికార్డైన వీడియోలు చూసి ఊరు మొత్తం గజగజ వణికిపోయింది. ఆ వీడియోలో ఒక చిన్న పాప రక్తంతో తడిసి ఎరుపు కళ్ళతో వారిని ఒక్కొక్కరిని గోడకి విసరడం కనిపించింది. జర్నలిస్టులు అరుస్తూ రక్తం చిందిస్తూ చనిపోతుండగా కెమెరాలు గిరగిరా తిరుగుతూ నేలపై పడిపోయాయి. గ్రామ పెద్దలు దీనికి ముగింపు కావాలనుకున్నారు. అందుకే ఇద్దరు శక్తివంతమైన తాంత్రికులను పిలిపించారు. ఒకరు అఘోరానంద్ అనే భయంకరమైన శైవ తాంత్రికుడు, ఇంకొకరు వీరభద్ర అనే దుష్ట వశీకరణ మాంత్రికుడు. వాళ్ళు నల్లటి బట్టలు కట్టుకుని కపాలమాలాలు వేసుకుని మృత్యుంజయ మంత్రాలు జపిస్తూ ఆ ఇంటి ముందుకు వచ్చారు. ప్రజలు దూరం నుండే భయంతో చూస్తున్నారు. ఎందుకంటే ఆ బంగ్లా కిటికీలో రక్తంతో కక్కుతున్నట్టు కనిపిస్తున్నాయి. రాత్రి 12 గంటలు కావడంతో మట్టిలోంచి మృతదేహాల వాసన వీస్తుంది. అంతలోనే బంగ్లా తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. లోపల చిన్నపిల్లలు ఈడుస్తున్న శబ్దం, స్త్రీలు కేకలు వేస్తున్న శబ్దం వినిపించింది. తాంత్రికులు మంత్రాలతో శక్తి కవచం వేసుకుని లోపల అడుగు పెట్టారు. వెంటనే గోడలన్నీ రక్తంతో రాయబడ్డాయి. మేము తిరిగి వస్తామని. ఒక మూలలో ఎర్ర కళ్ళతో ఒక పసిబిడ్డ తన చిన్న చేతులతో మృతదేహాల కడుపులు చీల్చి రక్తం తాగేస్తుంది. ఆ దృశ్యం చూసిన తాంత్రికులకే గుండెల్లో గుల్లయింది. వీరభద్ర మంత్రంతో రక్తనదిని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బిడ్డ ఒక్క కేక వేయగానే అతని కాళ్ళల్లోంచి రక్తం పొంగి పొర్లింది. అఘోరానంద్ అతనికి మంత్రరక్షణ వేసిన చీకట్లో మరో రూపం బయటపడింది. ఒక పాత తల్లి తలపై విప్పారిన జుట్టుతో తెల్లటి చీరలో చేతిలో పసిబిడ్డ ముక్కలు పట్టుకుని వస్తుంది. ఆమె కేక విన్న వెంటనే గోడలు కంపించాయి. చీకట్లోంచి మరిన్ని శిశువుల ఆత్మలు బయటికి వచ్చి తాంత్రికుల చుట్టూ వలయంగా తిరుగుతూ కేకలు వేయడం మొదలుపెట్టాయి. అందరూ భయంతో వణుకుతున్న అఘోరానంద్ భయపడలేదు. అతడు శ్మశాన దీపాన్ని తీసి మధ్యలో పెట్టి అఘోర మంత్రాలు జపించడం ప్రారంభించాడు. కానీ ఆ వెంటనే చిన్నపిల్లల ఆత్మలు ఒక్కొక్కటిగా అతని దేహంలోకి ప్రవేశించాయి. అతని కళ్ళు ఎర్రబడ్డాయి, నాలుక పొడవుగా బయటకు వచ్చింది. ప్రజలు బయట నుండే చూస్తూ భయంతో తాంత్రికుడు దెయ్యంగా మారిపోతున్నాడు అని కేకలు వేశారు. లోపల రక్తపు వర్షం కురుస్తోంది. ఇక వీరభద్ర తన చేతిలో కత్తిని పట్టుకుని ఒక ఆత్మను నరికేశాడు. కానీ రక్తం కారటం బదులు 100 చిన్నపిల్లల కేకలు వినిపించాయి. అతని చెవులు పగిలిపోతున్నట్టయ్యాయి. ఆ కేకలతో అతను చెవులు మూసుకున్న రక్తం తడిసిపోయి నేలపై పడిపోయాడు. అప్పుడు ఆ తెల్ల చీరలోని ఆడదెయ్యం తన చేతిని పొడిగించి అతని గుండెని పిసికి రక్తాన్ని తాగేసింది. ఒక్కసారిగా గది అంతా రక్తంతో నిండిపోయింది. అఘోరానంద్ తనలోకి ప్రవేశించిన ఆత్మలతో బలపడ్డాడు. అతను రాక్షసుడిలా మారి ఆడదెయ్యంపై దూకాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం మొదలైంది. ఒక్కో దెబ్బకు రక్తం చిందింది. శిశువుల ఆత్మలు ఏడుస్తూ ఆ గోడలపై కొట్టుకుంటూ మరిన్ని శవాలను పుట్టించాయి. ఒకే ఒక్క క్షణంలో గది అంతా మృతదేహాలతో నిండిపోయింది. కొత్తగా పుట్టిన శవపిల్లలు ఏడుస్తూ గదంతా తిరుగుతున్నాయి. బయట ప్రజలు ఆ దృశ్యం చూసి ఉలిక్కిపడ్డారు. ఒక పెద్ద మలుపు వచ్చింది. అఘోరానంద్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అసలు అతడే ఆ ఆత్మలను ఏళ్ల క్రితం పూజల కోసం బలి ఇచ్చి పిలిచాడు. ఇప్పుడు తనే వాటితో మిళితమై శక్తిని పెంచుకోవాలనుకున్నాడు. ఆ తెల్లచీర ఆడదెయ్యం ఆ రహస్యం బయటపెట్టింది. వెంటనే గ్రామస్తులు కోపంతో కేకలు వేయగా అఘోరానంద్ వారిని పట్టించుకోకుండా ఆడదెయ్యాన్ని బలిపశువుగా మార్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆడదెయ్యం తలదించలేదు. ఆమె తన కడుపులోంచి ఒక రక్తపిల్లను బయటకు లాగి అఘోరానంద్ ముఖంపై విసిరింది. వెంటనే అతని ముఖం కరిగిపోయి ఎముకలు బయటపడ్డాయి. రక్తంతో కప్పబడి అతడు గోడలకు ఢీకొన్నాడు. కానీ ఆత్మలు మాత్రం అతనిని మళ్ళీ బలపరిచాయి. అతని వెన్నెముక్క నుంచి మరిన్ని చేతులు బయటికి వచ్చి ఆడదెయ్యాన్ని గట్టిగా పట్టుకున్నాయి.
గ్రామస్తులలో ఒక ధైర్యవంతుడు రమేష్ అనే రైతు లోపలికి దూసుకెళ్లాడు. అతడి చేతిలో కొబ్బరి నిమ్మకాయలతో పూజా సామాగ్రి తీసుకెళ్లాడు. అతని వెనకాల చిన్నపిల్లలు కేకలు పెట్టినా అతడు దేవుడా కాపాడు అంటూ శక్తివంతమైన స్తోత్రం చదివాడు. ఒక్కసారిగా ఆ గదిలో కాంతి మెరవటం మొదలైంది. రక్తంతో నిండిన గోడలు కరిగి బూడిదయ్యాయి. అఘోరానంద్ ఒక్కసారిగా వెనక్కి తాకి వణికిపోయాడు. కానీ ఇదే సమయంలో మరో మలుపు వచ్చింది. ఆ రమేష్ కళ్ళు ఒక్కసారిగా నల్లగా మారాయి. అసలు అతడు ఆత్మలతో ఒప్పందం చేసుకున్నవాడని బయటపడింది. గ్రామస్తులందరూ షాక్ అయ్యారు. అతడు పూజలు చేసి ఆ ఆత్మలను శాంతింపజేయాలని కాదు, వాటిని తనకే బంధించుకోవాలని వచ్చాడు. వెంటనే అతని వెనుక నుంచి వందలాది ఆత్మలు బయటికి వచ్చి అతనిలో కలిసిపోయాయి. గ్రామస్తులు భయంతో ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఆ బంగ్లా అంతా రక్తంతో నిండిపోయి పెద్ద రక్త సముద్రంగా మారింది. పిల్లల శవాలు, ఆడదయ్య మరుపులు, అఘోరానంద్ కేకలు, రమేష్ నవ్వు అన్నీ కలిసి ఒక పెద్ద భయంకరమైన శబ్దాలన్నీ వినిపించాయి. ఎవ్వరూ దగ్గరికి రాలేకపోయారు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా రాత్రంతా ఆ కేకలు విని వణికిపోయారు. పక్షులు, జంతువులు సైతం అక్కడి నుంచి పారిపోయాయి. ఉషోదయం వస్తుందని అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆకాశం మెరుపెక్కింది. సూర్యుడు కూడా రక్తంలో మునిగినట్టు కనిపించాడు. గ్రామంలో ఒక పెద్ద విస్ఫోటనం వినిపించింది. ఆ బంగ్లా ఒక్కసారిగా మంటల్లో కాలిపోయింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే లోపల ఎవ్వరూ చనిపోలేదు. అందరూ ఆ మంటల్లోనూ నవ్వుతూ కేకలు వేస్తూ రక్తంలో తేలుతూ బయటికి వచ్చారు. వాళ్లకు మరణం లేనట్టుంది. గ్రామస్తులు చివరి మార్గం అనుకున్నారు. ఒక పండితుడిని పిలిపించారు. గణపాటి శర్మ అనే వేద పండితుడు. ఆయన శుద్ధ మంత్రాలతో ఆ బంగ్లా చుట్టూ అగ్ని వలయం సృష్టించాడు. ఆ ఆత్మలు బయటకు రావడానికి ప్రయత్నించాయి, కానీ మంత్రశక్తి వాళ్ళను ఆపేసింది. అయితే చివరగా ఒక చిన్న పాప రోదిస్తూ తన చేతిలో రక్తంతో తడిసిన బొమ్మను పట్టుకుని అమ్మా అని పిలిచింది. ఆ దృశ్యం చూసి అందరూ గుండెలు పగిలేలా అయ్యింది. చివరికి పండితుడు ఆ చిన్న పాపను గోపాల మంత్రంతో శాంతింపజేశాడు. వెంటనే ఆ ఆత్మలన్నీ ఒక్కసారిగా మంటల్లో కరిగిపోయాయి. బంగ్లా పూర్తిగా నేలమట్టమైంది. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. ఆ గ్రామం మొత్తం రాత్రి చిన్నపిల్లలు ఏడుస్తున్న శబ్దాలు వినిపించాయి. కొత్తగా పుట్టిన పిల్లలపై వింత నీడలు పడుతున్నాయి. గ్రామ ప్రజలు వణుకుతూ ఒక మాట చెబుతున్నారు. పురాతన